నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక హై స్కూల్ రోడ్డు కృష్ణానగర్ రోడ్డుపై వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు. పిఎస్సిఎస్ అభివృద్ధికి సహకరిస్తా ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గౌడ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డు కృష్ణానగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా శాస్త్రోక్తంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శేష ముహూర్తములు, శేష హోమములు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. పంచామృతాభిషేకం అనంతరం నూతన వస్త్రంతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. కొండ ప్రాంతంలో వెలిసిన ఈ తల్లిని దర్శిస్తే సకల కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. కృష్ణానగర్, జోగవారిపాలెం, బొజ్జన్నకొండ, పెంటయ్య నగర్, గణేష్ నగర్ ప్రాంతాల మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చక బృందం పర్యవేక్షణలో ఆలయ గర్భగుడిని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ సన్నిధిలో వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్తలు పల్లా కుమార్ యాదవ్, పల్లా సురేష్ కుమార్ యాదవ్, యలమంచిలి మణిలక్ష్మి యాదవ్ల సారథ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. శ్రావణ మాసంలో అమ్మవారి వార్షికోత్సవం రావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి యొక్క ఆలయ ఏకాదశ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఇప్పటికీ ఈ యొక్క ఆలయం నిర్మించి 11 సంవత్సరాలు అయిందంటే చాలా వింతగానే ఉంది. ఎందుకంటే ఇంకా మొన్న నిర్మించినట్టు కూడా అనిపిస్తుంది. కానీ అప్పుడే 11 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆలయ ధర్మకర్త యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క 3 రోజులు కూడా చాలా వైభవంగా అమ్మవారి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్న శ్రావణ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి ఈ యొక్క వార్షిక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి ఈరోజు మహాపూర్ణావతి, అలాగే అన్నదానము, నిన్న అమ్మవారి యొక్క అష్టోత్తర శతకలశ తిరువీధి మహోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలకి భక్తులు 50 మంది, అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరిపించారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క దయతో ఆలయ అభివృద్ధి చెందుతూ మేము ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మాత్రమే ఆలయం 67th వార్డు కృష్ణానగర్ లో నా తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు పల్లా అప్పలరాజు గారితో నిర్మించమైనది. ఆయన గత 4 సంవత్సరాల క్రితం కాలం చెందారు. ఆయన తదనంతరం మేము ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నాం. ఆయన హిందుస్థాన్ జింక్ లో ఫోర్మెన్ గా చేసి రిటైర్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన అమౌంట్ లో కొంత వెచ్చించి ఈ యొక్క మందిరం ఏదైతే ఆయన స్వతహాగా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది. అలాగే ఆయన ఒక అడుగుజాడలో మేము ఇప్పటిదాకా నడుచుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క పండగ ఏదైతే ఉందో అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి విశిష్టమైన పూజలు, అలంకరణతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు జరిగినవి. అలాగే నిన్న ఏదైతే ఉందో భారీ ఊరేగింపుతో అమ్మవారికి పుర వీధుల్లో మన కృష్ణానగర్, పెంటయ్య నగర్, జోగన్పాలెం వీధుల్లో అమ్మవారిని ఊరేగించడం జరిగింది. అలాగే ఈ రోజు చూసుకుంటే మనకి భారీ ఎత్తున అన్న సమారాధన 5,000 మందికి జరిపించడం జరుగుతుంది. దీని యొక్క నా తండ్రి గారి యొక్క సహకారంతో ఎల్లవేళ ప్రజల ఆశీస్సులతో ఈ యొక్క టెంపుల్ ని అన్ని వేళ ప్రజలు అన్ని రూపాన ఆశిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా అమ్మవారి యొక్క కృపకి ఎల్లవేళ మన కృష్ణానగర్, పెంటయ్య నగర్, జోగవన్పాలెం పుర ప్రజలు ఎప్పుడు కూడా పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క మందిరానికి ఏ విధమైన ఫండింగ్ లేదండి. నా తండ్రి గారు తదనంతరం ఆయన రిటైర్ అయితే వచ్చిన డబ్బులతోని ఒక 50 లక్షలు వెచ్చించి ఈ యొక్క మందిరాన్ని కట్టడం జరిగింది. అదే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఈ యొక్క పెయింటింగ్ కానివచ్చు, ఈ యొక్క ఊరేగింపు కానివచ్చు, ఈ యొక్క అన్నసంతరం కావచ్చు, ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన రుసుములు మనం తీసుకోవడం జరగలేదు.
దయతో ఎవరైనా కలిగిస్తే మనం వద్దని లేదు, తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని మనం ఎవరిని కూడా ఫోర్స్ఫుల్ గా మనం ఏ విధంగా చేయలేదు. మీ ధర్మకర్తగా ఈ యొక్క బాధ్యతని సగర్వంగా నిర్వర్తిస్తూ మీ పల్లా సురేష్ కుమార్ యాదవ్ ఇలియాస్ నేవి సురేష్. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కోరుపం మండల కేంద్రంలో జరిగిన పిఎస్సిఎస్ చైర్మన్ ఇద్దరు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముందుగా ములిగూడ జంక్షన్ నుండి ధూళికేశ్వర స్వామి ఆలయం వరకు ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టిన కూటమి నాయకులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా, డిఏపి విత్తనాలు సకాలంలో అందించి పిఎస్సిఎస్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని జగదీశ్వరి హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా కూటమి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్, ఏఎంసీ చైర్మన్ కండ్రక కళావతి, కోలా రంజిత్ కుమార్, కలిశెట్టి కొండయ్య, ట్రైకర్ డైరెక్టర్ లావణ్య, కండ్రక మల్లేశ్వరరావు, శేఖర్ పాత్రుడు, డొంకాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. रोचना रोचमान शोभन शोभवान कल्याण అధ్యక్షులు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో వస్తాను. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి కర్ర సత్యనారాయణ గారు. దేవుని మీద ప్రమాణం చేసి నేను అనగా దొల్లు కిషోర్ కుమార్ అనే నేను కురుపాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం నంబర్ U/424 యొక్క చైర్పర్సన్ గా ఈ దినమున బాధ్యతలు స్వీకరించి సహకార సంఘముల చట్టం ప్రకారం మరియు బైరా ప్రకారముగా ఎటువంటి పక్షపాతము లేకుండా నిష్పక్షపాతముగా నిర్వహించగలనని ప్రమాణం చేయుచున్నాను. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ పరిధిలో సుడిగాడి పర్యటన చేశారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని, అందుకోసం పర్యటించాలన్న ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కమిషనర్ కొత్త గాజువాక రాజీవ్ మార్గాన్ని పరిశీలించారు. ఈ మార్గాన్ని 100 అడుగుల రోడ్డుగా చేపట్టి సెంట్రల్ ఐలాండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బీసీ రోడ్డు కాకతీయ నుంచి పెదగంటాడ గాంధీ విగ్రహం వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. దీర్ఘకాలంగా 4 వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని గాజువాకలో ఉన్నటువంటి పలు సమస్యల పైన వారికి చూపించడానికి తీసుకురావడం జరిగిందండి. ఇందులో కార్పొరేటర్స్ అందరూ కూడా ఉన్నారు, సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గాజువాకలో 76వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్ అది ఓపెన్ యార్డ్ కింద ఉండడం వల్ల వారు ఏ పద్ధతిలో అయితే చేయాలో ఆ పద్ధతిలో చేయకపోవడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన రావడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడడం, అక్కడ వాల్యూస్ పడిపోవడం, అంటే ఏవైతే ఆ హౌస్ సైట్ లో ఒక విలువ కానీ, అలాగే అనేక మంది అనారోగ్యం పాలవడం కానీ, ఆ నోవస్ అని పెద్ద స్ట్రక్చర్ కట్టారు వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం కానీ ఇబ్బందిని పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే ముందు డంపింగ్ యార్డ్ పెట్టారో, అంటే మాట ఇచ్చి పెట్టినటువంటి డంపింగ్ యార్డ్ ఉందో ఆ మాట ప్రకారంగా అది పూర్తిగా క్లోజ్ చేయడం అంటే ఏంటంటే ఎన్క్లోజ్డ్ అంటే మొత్తం షెడ్ కట్టి ఆ షెడ్ లో పూర్తిగా చేయాల్సినటువంటిది, అంటే ఎక్కడ కూడా బయట కనిపించకూడదు. ఇక్కడ ఏమైందంటే అక్కడ ఓపెన్ డంప్ యార్డ్ అవడం వల్ల
ఈ దుర్వాసన వస్తుంది. కనుక మొట్టమొదటిగా అది 20 కోట్లు పెట్టి అది పూర్తి క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది. లేని పక్షంలో ఇక్కడ నుంచి అది తరలించాలి అని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా గాజువాకలో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించి అటు జింక్ గేట్ నుంచి నీటెనింగ్ బొమ్మ వరకు కానీ, అలాగే అక్కడ నీటెనింగ్ బొమ్మ నుంచి అటు గంగవరం పోర్టు వరకు కానీ, పోర్టు నుంచి మళ్ళీ జగ్గు జంక్షన్ వరకు కానీ సర్వీస్ రోడ్స్ వేయాలి. దానివల్ల ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఈ గంగవరం పోర్టు నుంచి వచ్చినటువంటి లారీలు అక్కడ నించుండిపోయి విపరీతంగా పొల్యూషన్ చేస్తూ అక్కడ దుమ్ము కూడా ఎక్కువగా వస్తూ ఆ ప్రాంతం అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్వీస్ రోడ్లు పెట్టాలని చెప్పి తెలియజేసాం. ఈ కాకుండా కొంతమంది అక్కడ టీడీఆర్లు రావాలి. మన కొత్తగా జంక్షన్ లో చూసుకుంటే ఆ పాత బిల్డింగ్ ఉంది, బజార్ సాగుతుంది అక్కడ, రైతు బజార్. ఆ పాత షాలిమార్ బార్ అన్నారు, వాళ్ళకి టీడీఆర్లు ఇస్తే ఆ బిల్డింగ్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టీడీఆర్లు ఇస్తే ఆ రోడ్డు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కావాలంటే కొంచెం బజార్ వెనకాల జరపడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి అది చూపించడం జరిగింది. అలాగే అక్కడ రైతు బజార్ కూడా ఒక లొకేషన్ చూసి ఎక్కడైనా పెట్టాలని కూడా డిమాండ్ అడిగాం వాళ్ళని. దీంతో పాటు ఆదర్శ్ గొంతుని వానపాలెంలో ఉన్నటువంటి ఆదర్శ్ స్టేడియం పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి చూపించడం జరిగింది. అలాగే వడ్లపూడిలో కూడా ఆ డబుల్ రోడ్డు సిద్ధార్థ నగర్ కాలనీ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ కూడా నిర్మాణం చేయమని చెప్పడం జరిగిందండి. సో ఒకటి టాప్ ప్రయారిటీస్ రోడ్లు, ముఖ్యంగా సర్వీస్ రోడ్లు, అలాగే టీడీఆర్ సమస్యలు ఉంటాయి, డంపింగ్ యార్డు, గ్రౌండ్స్ మీద దృష్టి సారించామని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక హై స్కూల్ రోడ్డు కృష్ణానగర్ రోడ్డుపై వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు. పిఎస్సిఎస్ అభివృద్ధికి సహకరిస్తా ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గౌడ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.